హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి డైరెక్షన్ మనశంకర వరప్రసాద్ గారు పండగొస్తున్నాడు అనే మూవీ యాక్ట్ చేసిన విషయం మన అందరూ తెలిసిందే. ఈ మూవీ వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ని షేక్ ఆడిచ్చింది, మన అందరూ తెలిసిందే. అండ్ ఈ మూవీ వచ్చేసి చిరంజీవి గారి ఫిలిం కెరియర్లోనే హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ వచ్చేసి 300 కోట్లకు పైగానే బాక్స్ ఆఫీస్ కలెక్ట్ చేసింది. అండ్ నైజాం ఏరియాలో వచ్చేసి మామూలు కాదు. అండ్ నార్త్ అమెరికా అండ్ యూఎస్లో అయితే వేరే లెవెల్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ మిలియన్స్లనే క్రాస్ చేసింది డాలర్స్లలో. అండ్ ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న టికెట్ బుకింగ్స్ అయితే ఆగట్లేదు అని చెప్పాలి బుక్ మై షోలో. అండ్ మూవీ టీమ్ అయితే రిలీజ్ చేసింది భయ్య ఒక పోస్టర్. మూవీ రిలీజ్ అయ్యి 25 రోజులు అవుతుంది. అండ్ ఈ 25 రోజుల్లో మనశంకర వరప్రసాద్ గారు మూవీ వచ్చేసి ఏకంగా 375 కోట్లకు పైగానే బాక్స్ ఆఫీస్ గ్రాస్ని అయితే కొల్లగొట్టింది అయితే అని మూవీ టీం అయితే రిలీజ్ చేసింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. చిరంజీవి గారి ఫిలిం కెరియర్లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మన అందరూ తెలిసిందే. అండ్ బుక్ మై షోలో ఏ మూవీకి లేని రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. 24 అవర్స్లో అన్ని మిలియన్స్ల బుకింగ్స్ అయితే ఈ మూవీకి అయినాయి. అండ్ ఇది మామూలు అరాచకం అయితే కాదు. అండ్ ఎంతమంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి.